తుంగనాథ్ నుంచి బద్రీనాథ్కి వెహికల్ తీసుకొని మాట్లాడుకున్నాం. అరౌండ్ 1400 అవుతుంది పర్ పర్సన్. 5 to 5.5 అవర్స్లో రీచ్ అవుతామన్నారు. మన జర్నీ చోప్తా నుంచి బద్రీనాథ్ స్టార్ట్ అయింది. చోప్తా నుండి బద్రీనాథ్ 135 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బద్రీనాథ్ వెళ్లే దారి చాలా డేంజర్. ప్రతి ఇయర్ చాలా ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. ముందు ల్యాండ్ స్లైడ్ అవ్వడంతో వెహికల్స్ ఆపేశారు. రోడ్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనకు వెళ్లే దారిలో సాగర్ అనే విలేజ్ వస్తుంది. ఈ ఊరి నుండి మనకు రుద్రనాథ్ వెళ్లే ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చోప్తా నుండి 36 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. మనకు కల్పేశ్వర్ వెళ్లే దారి బద్రీనాథ్ వెళ్లే దారిలోనే ఉంటుంది. మనకు కల్పేశ్వర్ జోషిమఠ్ నుంచి 27 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ గా వెహికల్ లోనే వెళ్ళొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఆల్మోస్ట్ జోషిమఠ్ దగ్గరికి రాగానే మనకు ఒక భయంకరమైన ప్లేస్ అనేది వస్తుంది. దాని పేరు పాగాల్ నాలా. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. దీని ఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. దీనివల్ల కొన్ని వందల సార్లు ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అనేది అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ ఏరియా యాక్టివ్గానే ఉంది. 2023లో 30 మీటర్ల ఎత్తైన కొండ మొత్తం విరిగిపోయి బద్రీనాథ్ వెళ్లే మార్గంలో పడింది. ప్రజెంట్ నేనున్న స్పాట్ అయితే ఇదే. ఇది చాలా డేంజర్ స్పాట్. మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఓన్ వెహికల్స్లో వచ్చేవారు ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం అస్సలు ఆగకండి. దాదాపు 8 గంటల జర్నీ తర్వాత మనమైతే బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాం. హాయ్ గైస్, ఇప్పుడే బద్రీనాథ్ రీచ్ అయ్యాను. ఇప్పుడు టెంపుల్ ఆపోజిట్లో చాలా హోటల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. టెంపరేచర్ ప్రస్తుతానికి అయితే 10 ఉంది. టైం వచ్చేసి 10:40 అయిపోయింది. బద్రీనాథ్ హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అయితే ఉంది. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనంద నది తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. విష్ణుమూర్తి గల 108 దివ్య దేశాల్లో బద్రీనాథ్ అతి ముఖ్యమైనది. శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ కూడా ఒకటి. ప్రతి హిందువు తన జీవితంలో చేయాల్సిన యాత్రల్లో చార్ధామ్ ముఖ్యమైనది. ఇది నేను స్టే చేసిన హోటల్. వీరు నాకు పర్ డేకి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాను. చూసారుగా నేనున్న హోటల్ నుంచి వ్యూ ఎలా ఉందో. టెంపుల్ అనిపిస్తుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ హిమాలయాస్ కనిపిస్తున్నాయి. దర్శనం చేసుకొని తినేసి మన విలేజ్ ఇంకా సరస్వతి నది అవి చూసుకొని హరిద్వార్కి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనం బద్రీనాథ్ యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. బద్రీనాథ్ గురించి ముఖ్యంగా 3 కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటిది, పూర్వం మహావిష్ణువు ప్రస్తుతం బద్రీనాథ్ ఉన్న క్షేత్రంలో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో మంచు పర్వతాలకు దగ్గరగా ఉండడం వల్ల చలి తీవ్రంగా పెరగసాగింది. ఇది గమనించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చలి నుండి కాపాడడానికి బదరికా వృక్షంగా మారి విష్ణుమూర్తికి ఆనందాన్ని కలిగించింది. అందువల్ల విష్ణుమూర్తి ఈ ప్రదేశానికి బద్రికా ఆశ్రమంగా పేరు పెట్టాడని కథనం. ఇప్పుడు రెండవ కథ. పూర్వం నరుడి రూపంలో ఉన్న అర్జునుడు, నారాయణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు తమ యొక్క ఆశ్రమ నిర్మాణానికి అనువుగా ఉండే ప్రదేశం కోసం వెతకగా సరిగ్గా ప్రస్తుత బద్రీనాథ్ క్షేత్రంలో వీరు తమ ఆశ్రమం నిర్మించుకొని కొన్ని ఏళ్ల పాటు ఇక్కడే తపస్సు చేశారు. ఇక్కడే నరుడు నారాయణుడికి మొట్టమొదటిసారి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. పూర్వం బద్రీనాథ్ క్షేత్రంలో శివపార్వతి నివాసం ఉండేవారట. ఒకరోజు వారున్న ఇంటి ముందు ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడట. వారిని చూసిన శివపార్వతులు అక్కడికి చేరుకోగా పార్వతీదేవి ఆ బాలుడిని ఎత్తుకొని సంధానించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో శివుడు వద్దని వారిస్తాడు. ఈ బాబు ఎవరో మనకు తెలియదు. వారి తల్లిదండ్రులు వదిలి వెళ్లారన్న పాదాల గుర్తు కూడా ఈ మంచులో ఎక్కడా లేవు. అందుకే ఈ బాలుడిని దగ్గరికి తీసుకోకు అని చెప్పగా పార్వతీదేవి నాలోని తల్లి గుణం మీరు ఎంత చెబుతున్నా కాదనలేకపోతుంది అని ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంతలో శివపార్వతులు స్నానం చేసి వద్దామని వెళ్లిరాగా ఆ బాలుడు ఇంటి లోపల నుండి తలుపులు వేసుకుంటాడు. ఎంత కొట్టినా తలుపు తెరవకపోగా శివుడు పార్వతీదేవితో, దేవి నా దగ్గర ప్రస్తుతం 2 దారులు ఉన్నాయి. ఒకటి ఈ ఇంటిని కాల్చి బూడిద చేయడం, లేదా ఈ ఇంటిని వదిలి వెళ్లి వేరే ఇల్లు ఎత్తుకోవడం. నీవు తల్లిగా ఆ బిడ్డను చేరదీశావు కాబట్టి ఈ ఇంటిని కాల్చో లేదంటే కూల్చో నిన్ను బాధ పెట్టను అని ప్రస్తుతం ఉన్న కేదార్నాథ్ ని తమ నివాసంగా చేసుకుని జీవనం సాగించారు. ఆ బాలుడి రూపంలో వచ్చింది శ్రీ మహావిష్ణువు అని. అలా కాలక్రమేణా బద్రీనాథ్ కూడా ఒక వైష్ణవ క్షేత్రంగా మారిపోయిందని ఇంకొక కథనం.
ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంది. టెంపుల్ దగ్గర చాలా మంది జనాలు అయితే ఉన్నారు. పదని మనం దర్శనం చేసుకుందాం, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ప్రవహిస్తున్న నది అలకనంద నది. ఈ అలకనంద నది మరియు భాగీరథి నది కలిసి రుద్రప్రయాగ సంగమం వద్ద గంగా నదిగా ఆవిర్భవిస్తాయి. ఇక్కడ వేడి నీటి గుండం ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు స్నానాలతో చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయొచ్చు. అలా మనం బ్రిడ్జ్ ఎండ్కి రాగానే ఇక్కడ మన దర్శనం టోకెన్ అనేది స్కాన్ చేస్తారు. దాదాపు దర్శనం లైన్ మాత్రమే 2 కిలోమీటర్ల దూరం వరకు అయితే ఉంది. పదండి మనం మెల్లగా నడుచుకుంటూ దర్శనం లైన్లోకి అయితే వెళ్దాం. అక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్దాం. మనకు ఇక్కడ బద్రీ విశాలుడు తపస్సు చేసిన రూపంలో దర్శనం అయితే ఇస్తాడు. ఈ శాలిగ్రామ విగ్రహం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులకు అలకనంద నదిలో దొరికిందట. దీనిని వేడి నీటి గుండం వద్ద ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించగా కానీ కాలక్రమేణా కొన్ని విపత్తుల వల్ల ఆలయం మొత్తం నేలమట్టం అయింది. దీంతో జైపూర్ రాజులు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని తిరిగి నిర్మించారు. 3వ శతాబ్ద కాలం నాటికి బద్రీనాథ్ అంతా కూడా బౌద్ధ మతస్థులతో నిండిపోయింది. చాలా కష్టపడి కనక్పాల్ అనే రాజు సహాయంతో వారందరిని ఖాళీ చేయించి తిరిగి శంకరాచార్యులు వైష్ణవ క్షేత్రంగా మార్చడం జరిగింది. ఆలయం ఉంది ఉత్తర భారతదేశంలో అయినా కూడా ఇక్కడ పూజారులు మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన వారే ఉంటారు. వీరిని నంబుదరులు అని పిలుస్తారు. అలా మనం ఆలయ గోపురం దాటి లోపలికి రాగానే గర్భగుడి దర్శనం అయితే కనిపిస్తుంది. బద్రీ విశాలుడు దర్శనం చేసుకోండి. ఇప్పుడే నా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకి రాగానే ఇక్కడే మనకు చాలా ఆలయాలు అయితే ఉంటాయి. ముందుగా హనుమంతుల వారి ఆలయం, ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. దర్శనం చేసుకోండి. వీటి దర్శనం చేసుకుని రాగానే మనకు ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారి గుడి అయితే ఉంటుంది. దర్శనం చేసుకోండి. ఈ ఆలయానికి అపోజిట్ లోనే మనకు కామధేను ఆలయం కూడా ఉంటుంది. దర్శనం చేసుకోండి. అలా వీటి దర్శనం చేసుకుని ఆలయానికి కుడివైపు రాగానే ఇక్కడే హనుమంతుల వారి ఆలయం ఉంటుంది. ఈ హనుమంతుల వారి ఆలయం పక్కనే ఇక్కడే ఆశ్రమం కట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు తపస్సు చేసినటువంటి నరనారాయణ విగ్రహాలనే ఉంటాయి. దర్శించుకోండి. చివరగా బద్రీనాథ్ క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఘంటా కర్ణాజీ ఆలయం కూడా ఉంటుంది. దర్శనం చేసుకోండి. మనం బద్రీ విశాలుడి యొక్క దర్శనం చేసుకొని గుడి బయటకు రాగానే మనకి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్లేస్ అనేది ఉంటుంది. దీన్ని ఎవరు మిస్ అవ్వకండి. బద్రీనాథ్లో మనం ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాల్లో బ్రహ్మ కపాలం ఒకటి. ఇక్కడ బ్రహ్మదేవుడి కపాలం పడింది అని ప్రసిద్ధి. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు శతరూప అనే ఒక స్త్రీని సృష్టిస్తాడు. ఆ విధానంలో మన్మధుడి వల్ల ప్రేరేపించబడ్డ బ్రహ్మ తన 4 ముఖాల్లోని ఊర్ధ్వముఖంతో తనను మోహించడం మొదలు పెడతాడు. దీంతో ఇబ్బంది పడ్డ ఆమె ఎటు వెళ్ళినా తనకున్న 4 మోకాలతో చూసేవాడు. ఈ తరుణంలో బ్రహ్మకున్న 4 తలల శక్తితో 5వ తలను తెచ్చుకుంటాడు. దీంతో దేవతలందరిలో నేనే గొప్ప అనే గర్వం బ్రహ్మకు కలుగుతుంది. దీంతో ఇబ్బంది పడ్డ దేవతలు పరమశివునికి వెళ్లి విషయం చెప్పగా బ్రహ్మను ఒకసారి కైలాసం వెళ్లి పరమశివుని కలవాల్సిందే కోరుతారు. దీంతో కైలాసం వెళ్లిన బ్రహ్మను దూరం నుంచి చూసిన పార్వతీదేవి శివుడు అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మొహం చూడకుండా బ్రహ్మ కళను కడగడం మొదలుపెట్టింది. శివపార్వతులు అంటే సృష్టికి తల్లిదండ్రులు లాంటి వారు. అలాంటి శక్తి స్వరూపురాలైన పార్వతీదేవి నా కాళ్ళు కడుగుతుందని బ్రహ్మకు ఇంకా గర్వం పెరుగుతుంది. అదే సమయంలో వచ్చిన పరమశివుడు బ్రహ్మకి మాటా పెరిగి శివుడు తన చేతితో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేస్తాడు. అలా నరికిన తల శివుడి చేతికి అంటుకుపోతుంది. ఎంత విదిలించినా వేరవకపోవడంతో కాలక్రమంగా ఆ తల పుర్రెలాగా మారిపోతుంది. దీంతో బ్రహ్మహత్య పాతకం అంటుకున్న పరమశివుడు ప్రాయచితం కోసం ఈ పుర్రెతో ముల్లోకాలు తిరిగి భిక్షాటం చేయాలని సరైన వ్యక్తి భిక్షం వేయగానే పుర్రె చేతి నుండి వేరవుతుందని చెప్తారు. అలా ముల్లోకాలు తిరిగి బద్రీనాథ్ క్షేత్రంలోకి రాగానే విష్ణుమూర్తి చేతుల మీద భిక్షం పొందగానే బ్రహ్మ కపాలం ఇక్కడ పడిపోతుంది. దీంతో ఇక్కడ పితృకర్మలు చేయిస్తే వారు కూడా మోక్షం పొందుతారని ఇక్కడ చాలా మంది చేయిస్తారు. అలకనంద నది ఒడ్డునే బ్రహ్మకపాలం ఉంటుంది. పదని దర్శిద్దాం. ఇక్కడ మనకి ఈ రాళ్ళ రూపంలో కనిపిస్తుంది కదా, ఇదే బ్రహ్మకపాలం అంటారు. దర్శించుకోండి. ఇది గైస్ మన బద్రీనాథ్ టెంపుల్ సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మానా విలేజ్ కి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.